హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా మమ్మీ పైన ఫస్ట్ టైం ఫ్రాంక్ వీడియో చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రాంక్ వీడియో చేసుకుంటూ. మా అరవింద్ ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేశాడంటే మా మమ్మీ అస్సలు నమ్మట్లేదు. మా మమ్మీని నమ్మించడానికి మాకు చాలా టైం పట్టింది, కానీ వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇప్పుడైతే పార్ట్ 1 చేసాము, పార్ట్ 2 కూడా కమింగ్ సూన్లో వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాయ్. వాడు ఒక అమ్మాయిని ఇష్టపడిండు, ఆమె రెడ్డి అమ్మాయి అట. ఆమెని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, వేరే వాళ్ళని చేసుకోడా. ఒక అమ్మాయిని లవ్ చేసిందంట, ఆమె వేసుకుంటా అంటున్నట. అయితే వాళ్ళే అందరికి తెలిసిందనమాట. అయితే అమ్మాయి కూడా మంచిగానే ఉంది, చూపించింది ఫోటో. మళ్ళీ నువ్వు అమ్మ వాళ్ళకి మామని కూడా విలువపోయాను, మామ కూడా వింటాడు. అందుకే వాడిని కొడతాం అది అని అంటేనే వాడు డ్యూటీ మానేసిండు, వీడికి వచ్చిండు. అందుకే నా దగ్గర గన్ని రోజులు ఉన్నాడు. మొన్న వాళ్ళ మీద ఫోన్ చేసింది నాకు. మొత్తం ఫ్రెండ్స్ తోటే తిరుగుతుండు, ఫ్రెండ్స్ తోటే మొత్తం తిరుగుతుండు. మామా వాళ్ళు కూడా మొత్తం ఇట్లనే. మామా ఇట్రా, ఇక్కడ కూర్చుందా. టెన్షన్ ఏంది ఉన్నది చెప్తున్నా. చెప్పురా, ఏం చేయాలి పిల్లనా? మరి ఏమంటావురా? మరి మనకులా అమ్మాయిని చేసుకుంటావు తర్వాతకి? ఆమె చేసుకుంటారట, మీరట మాట్లాడు రే అమ్మ, నువ్వు ఇద్దరు కలిసిపోయి మాట్లాడాలి అని చెప్పేసి ఆడు అంటుండంట. ఉన్నారు కదా మీరు అందరు, ఏం చేస్తారు మీరు? చెప్తే సరే మరి అన్నే ఉన్నాడు, ఏదైనా నచ్చి ఎప్పుడు ఇట్లా చేస్తున్నారు అని అన్నాడు. అంటే సరే నీకు ఎట్లా మన అనుకున్నప్పటికీ నీకేమంటుండు, నేను పెళ్లి చేసుకొని వచ్చాను కోవ తెలియదు పైన ఉంటా అంటుండు. ఇస్తావా పైన రూమ్ తీసుకొని వీడుంటా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరట ఒప్పిస్తారా అని వాళ్ళ పిల్లలకి? మరి ఎట్లా అంటారు? మరి వాడేమో సరే, అలా మేనత్తకు ఫోన్ చేసి మాట్లాడుతూ చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. అంటే ఇక నీకు చెప్పినా నువ్వే అమ్మ వాళ్ళని ఎక్కడన్నా ఒప్పి చెయ్యి అని అంటున్నాడు. ఆమె చేసుకుంటా వెళ్తే వేరే పెళ్లి చేసుకొని చేసుకోవా. ఆ పిల్ల ఉంది, పొడుగుగానే ఉంది కానీ బక్క మంచిగా ఉంది తెల్లగా. గానే దీంట్లో పడిందో నాకు అర్థమవుతలేదు. అమ్మ నేను చూసి అక్కడ నీకు ఇట్లా పడిందిరా నాయన అని. మంచిగా ఉంది పిల్లలైతే, చూస్తేనైతే మీరు కూడా ఇస్తాను చేద్దాం అని అంటారు. అదేనే మీరిద్దరట పోయి మాట్లాడు. మరి ఏమని అంటారు? జాబ్ చేసుకుంటా ఉంటే చేస్తా అంటారా, మరి చెయ్య అంటారా, ఎట్లా అంటారు అని చెప్పి అడగటాను. కానీ ఆడు అంటుండు ఆడ, అందుకే భయపడి ఇక్కడనే ఉంటుండు, పోతలేడు. అందుకే వాళ్ళు వేసుకోరు అట్లనేమో పోదాం పోదాం నువ్వు లేకపోతే నేను ఉంటా అంటున్నారు. మరి ఇట్లా చేద్దాము ఏం కదా, వద్దు తీరా అనుకుంటే మొత్తం బిడ్డ తయారవుతున్నారు వీడు అని వాళ్ళ మేనత్త ఫోన్ చేసి మొన్న నైట్ మాకు సేపు మాట్లాడింది. ఆయన ఒకసారి నేను పైన మాట్లాడుతున్నాను. మనకంటేనేమో కోపం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది మొత్తము అని అంటాను. ఏమంటావు రాలిగా? మరి వద్దంటూ తాత ఇట్లా ఒప్పియరాడా? మరి పోయి మాట్లాడరాదే మరి సపరేట్గా.
మాట్లాడరాదు, మీరు కూడా పోవాలి. నేనెందుకు వస్తా, నేను గిసోంటి నేను చేస్తాను. ఎందుకు నమ్ముతుంది కదా చూడు ఒకసారి బాబు చూపెట్టుకోండి. బాబు చూసా కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత వీళ్ళ ఏజ్ ఉన్నదే గంత అంత బుత్తాంతలు. ఈయనకంటే పెద్ద లవ్ చేస్తాడు ఏంది? విచిత్రం మంచిగా ఉంది బుడ్డామంటే. అట్లా అయితే అని లేచిపోదాం అని అంటుందంట ఆమె. మరి అట్లా పోతే ఇంకా పరువు పోదా? మరి ఎట్లనో ఇట్లా ఇచ్చి పెళ్లి పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఏజ్ లేదు ఏం లేదని చెప్పి పోరిని ఏమన్నారు? పోరు ఒప్పుకున్నా కూడా ఈయనే చంపుతారు. అదే కదా, అందుకే ముందే ముచ్చట మాట్లాడేసేద్దామా, తర్వాత ఏజ్ వచ్చినాక చేద్దామని చెప్పి మాట్లాడేసేద్దామా అంటుంది. గుర్తుంటానికి పెట్టుకున్నా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మేము ఆలోచన ఏం చేద్దాం, మేము ఇంకా చిన్న ఏజ్లోమే ఉంటాం. మీరు పెద్దోళ్ళు ఇన్ని చూసి వచ్చారు కాబట్టి మీరు ఏం చెప్తాం, ఏం చేద్దామంటే అది చేద్దాం. అట్లా నువ్వు బాపు మళ్ళీ సెలెక్షన్ పోయి అడిగి పోయి మాట్లాడాలి. నాకు టెన్షన్ ఎందుకు కొడతారు? పోయి అలా ఊర కులం వాళ్ళందరూ తెలుసా? ఊర మస్తు మంది తెలుసా? ఊళ్ళో మస్తు మంది తెలుసంట. వాళ్ళు కూడా బెదిరించిరట, వీడిని వద్దు మళ్ళా బాగోదు వాళ్ళ రెడ్డి వాళ్ళు మళ్ళీ ఇట్లా అట్లా అవుతుంది అని చెప్పేసి కూడా అన్నారంట. అంటే వీడు ఇంకా వీడు చేస్తలేడు, ఇంట్లో మొత్తం గొడవ చేస్తున్నాడు. నేను మీనక్క అనుకుంది. మొన్న గంట సేపు దాకా మాట్లాడింది ఫోన్ చేసి. మీరే చెప్పండి చెల్లెటననే చేసి వానికి నచ్చ చెప్పుకోండి వద్దని అని. ఏమంటావు బాబు మరి? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం ఒక్కోసారి. మరి ఆమె వేసుకోక చచ్చిపోతా అంటుందట. మరి వీడు కూడా ఆమె తప్ప ఇంకోటి వేసుకోడా. ఏం చేద్దామంటావు మరి? చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది లోనే ట్రైన్. అమ్మ మరి నువ్వేమంటున్నావు? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్తానే ఉంటుంది మంచిగా చదువుకొని సెటిల్ అయితే ఆయన కాకుండా కానీ ఏదైనా వేసి మనం చేపిస్తామని లేకపోతే వద్దని వీళ్ళకి నచ్చ చెప్తారా? మరి ఎట్లా అని అంటున్నావు? ఇట్లా వీటికిచ్చి మాట్లాడదామని అంటే ఇక మేము ఆడవారికి నిజంగా చెప్పిన నా వద్ద వాడకు, నిజంగా చెప్పు. నా మీద ఉంటాయి అంటే అది నా మీద ఉంటాయి. నేను చేస్తా కాదు, నేను చేస్తానున్నా కాదు. పెళ్లి కాలేజీకి వచ్చి నిలబడి చేసి నేను చేస్తాను. మరి ఉంటాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. డ్యూటీ ఎందుకు లేదు? చేసామని నైట్ టైం నైట్ షిఫ్ట్ ఉంటాయి కదా. అదేంటి దోస్తు పరంగా ఒక ఆయన చేస్తలేడు, ఏం చేస్తా తమ్ముడు కూడా చేయాలంటే ఇబ్బంది అవుతుందా? మరి అన్నిటికి ఇవే ఎప్పుడు చేసుడు ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పుడు ఆడ ఏది చెప్తే వినాల్సి వచ్చింది. అది నిజం అవద్దామని వాళ్ళకి తెలుసు.
అలా వందమంది తెలిస్తే కొడతామని ఆడి కొడతానికి వచ్చారు క్లాస్ మన ఎప్పుడు కొట్టాలని బంద్ చేశారు. మరి చేసుకోవాలి కదా, మరి ఏదైనా చేసుకొని బతుకులేవు చెప్పు. ఆమె చేసుకున్నాక ఏదైనా పోయి ఉండి చేసుకుంటాడట డ్యూటీ ఏదైనా ఉందా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని అనుకో ఆమె తీసుకొని పోయి నన్ను ఉండట చేసుకుంటాడట డ్యూటీ. ఇప్పుడు వీడికేమో పోతే మళ్ళీ వాళ్ళ కొడతాం చేస్తాం కడతామని అంటున్నారట వాళ్ళు. మనం ముందాలే చేసుకుంటానే అది ఉండదు, మళ్ళీ తర్వాత చేసుకుంటానంటే చూసుకుంటే బాగా చూస్తుంది. చెత్త పిండి ఏది వేస్తావు వాళ్ళు దొరికినప్పుడు కాదు మనకి ఆమెనే కావాలంటే ఇంకా రేట్లు మిక్స్ చేస్తాంటేండి. మనం వేరే అమ్మాయిని అట్లా చేసుకుంటావా? ఇక వీళ్ళేమో మాకు సంబంధం లేదు, వాళ్ళ పెద్ద ఇట్లా మీ అమ్మ వాళ్ళని వాళ్ళని అడిగి చెప్పు లేదంటే అదే అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇష్టమని బాగుండే వాళ్ళ పరుగు పోతుందని వాళ్ళు ఇస్తారు. వాళ్ళు రిలీజ్ అన్నప్పుడు పెద్ద గొడవ మస్తు గొడవలేని మస్తు లొల్లిలేని పెద్ద పెద్ద సరైతుంది. అడుగురా బతలాడు మరి అమ్మ వాళ్ళ దగ్గర పోయి అడుగురా చేసుకుంటా అని చెప్పు అడుగు. మరి వద్దని అంటారు మరి వదులుకుంటావారా చెప్పు. ఇది క్లాస్ అయితే ఆమె వచ్చిపోతుంది, పెళ్ళి అయిపోతే ఆమె వచ్చిపోతుంది. బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? గిట్రా సప్న వాడికి చెప్పానికి అయినా బుద్ధి చెప్పు, లేకపోతే చందుకు చెప్పి మాట్లాడదామంటావా? వాడు ఊగాని అంటేనే మరి ఆడు పోయిన తర్వాత అమ్మ వాళ్ళని అడుగుదాం తీరాని అంటేనే వాళ్ళ ఇంటికి పంపించాలంటేనే వాళ్ళ మేనత్త మొన్న ఫోన్ చేసింది. మీరు ఏదన్నా ఒకటి మనం చెప్పిన తర్వాత ఇంక పంపించలేదు, ఎత్తే వాళ్ళు ఊళ్ళో ఉంచట్లేదు మరి అని చెప్పేసి. నువ్వు ఎందుకు చెప్పినావు ఎందుకు చేసినావని ఆమె మీదకే సీరియస్ అడిగితే వాళ్ళు ఇద్దరు అంటున్నారు. మొన్ననే ఆమె చెప్తేనే నేను అంటే బాగా నాకు ఆల్రెడీ వీడు వచ్చినాక నాకు ఫోన్ చేసి చెప్పినాక చెప్తే విను బాగా ఇట్లా చేస్తున్నాను మరి వాళ్ళకి ఏదైనా చెప్పురండి చేయండి నాకు చెప్పండి అని అంటే సరే బాగా మరి అని చెప్పి మీతో మాట్లాడినా లేదా ఆమె చేసుకుంటా అదే అని తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పి మరి ఇప్పుడే బాబుకి ఇట్లా అయిపో బాగా నేను చెప్తాది మరి వీనికి నాకు చెప్తుంది అంటే సరే అని అన్నారు. తర్వాత వీడు వింటలేదు ఆమెనే చేసుకుంటానంటే మీకు చెప్పదామని నేను చూసిన. నేను ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పిన ఇట్లా చేస్తున్నాడే ఇట్లా అని చెప్పేసి ఫొటోస్ పంపించినాడు. మొన్నేమో చూపించాడు ఆల్రెడీ నాకు వాట్సాప్లో పంపించిండు. మొన్న వచ్చినప్పుడు చూపించిండు మెసేజ్ చాటింగ్ కూడా అంతా చూపించిండు. ఆ అమ్మాయిది ఇది నాయన విద్యుత్ డీప్లు ఉన్నారా అనుకున్నా నేను అనుకుంటే మనే గిన్నెకోవాలని వాడతారు చూసేస్తారు అనుకుంటా వాళ్ళు మంచి లేదా ఏమైంది మంచిగా మరి అందుకే మరి వాడి ఆ అమ్మాయి నేను చేసుకుంటాను అమ్మాయి అంటున్నాను. మరి మీరేమంటున్నారు మరి వాడు ఆమె తప్ప ఓన్ చేసుకోడట మరి పోయి పెళ్లి చేసి ఇస్తారా మరి ఇంకేమైనా నచ్చ చేస్తారా ఏమంటా అనుకుంటున్నారు. మరి డైరెక్ట్ ఆయన పొద్దున వేసుకొని వచ్చిండే అనుకో అప్పుడు ఇంకా మనం అడిగిగా ఇదిగా అట్లా ఇబ్బంది అవుతుంది. పెళ్లి చేసుకొని వచ్చి ఆమెకి 16 20 క్లాస్మేట్స్ ఎందుకు ఎవరన్నారు మనం తక్కువ కులమని 36 కులాల కంటే 36 కులమే పెద్దదని అంటారు తెలియదా మరి ఇక ఇప్పుడు వాళ్ళకు పైసలు ఎక్కువైపోయి వాళ్ళు ఎక్కువ అంటారు కానీ
కాపులు అంటారు. మున్నూరు కులాల కన్నా ముద్రాసు కులం ఎక్కువ. కానీ అట్లా వాళ్ళ తక్కువ ఏమంటావమ్మా మరి చెప్పే వాడికి ఏదో ఒకటి మరి చేసిస్తాంటావా లేకపోతే తీసుకొచ్చుకొని నేనే పెట్టుకుంటారా మరి వద్దంటావా మరి మన్ని మండలాలు ఇద్దరిని కాదు వాడు డ్యూటీ వేసుకొని వస్తాడు గజ్జలు మీద కదా అటు అటు పోయినా ఇబ్బంది అవుతుంది వాళ్ళు వచ్చి మన దగ్గరికి అడుగుతారు. ఇప్పుడు మనమే పోయి అడుక్కోవాలిగా ఈరు మరి అని చెప్పేసి ఎదురుపోతే గట్టనే అంటారు. మరి ఎట్లా కులంగానం దగ్గరికి అని చెప్పేసి అని అంటారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి కొంతమంది ఇట్లు ఉన్నాక ఏం చేస్తారు, ఇద్దరు పోయి ఏదో వేసుకుంటారు, కథం వేసుకుంటారు, చచ్చిపోతున్నారు. లేకపోతే పోరు ఒక్కతేనంట. కొడుకున్నాడా? చేసినాక వాడు వేసుకుంటాం. మరి కాదు వాళ్ళు తెలియకుంటే ఇక్కడ పిలిపించి మరి ఆమె రమ్మని చెప్పేసి మరి పెళ్లి చేసి ఇస్తారా, మరి తన పట్టుకోమని మీ ఇష్టం అని అంటారా? మరి మరి మనకంటే ఎక్కువ నాయా మరి ఏదో ఒకటి మరి అంటే మరి వాళ్ళని పోయి వేసుకొచ్చుకోమంటారా? మరి నిన్ను కూడా ఎత్తారు, నిన్నేదే అనుకుంటున్నావా? మరిగా మళ్ళీ పెద్ద ఇంటికి ఫస్ట్ నిన్నే అంటారు. ఏమన్నా అడిగా మరి సపరేట్ కూకోతీరా, మరి మన దాంట్లో దొరకదా నీకు సపరేట్గా? మన అట్లా ఎత్తి ఇంటలే కదా వాడు, మనకు అమ్మాయిని నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నామినే ఇష్టపడి నామినే చేసుకుంటాను అంటున్నాడు. మరి ఇచ్చి ఎత్తరా? మరి ఏమంటారు చెప్పి అమ్మ, నువ్వు ఏదో ఒక డిసిషన్ తీసుకొని చెప్పు. నేను చెప్పిన మామ, నువ్వు ఫస్ట్ పని చేసుకో, మంచిగా తిరుగులన్నీ బంద్ చేయి, తర్వాత మేము వచ్చి మాట్లాడతాం. సరే అప్పుడు నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు కదా, సరే అప్పుడు మాట్లాడుతుంది. అప్పటికి పోరు అంటే ఇష్టం ఉంటాయని ఏమో ఆయనకి ఎట్లా రాసి పెట్టింది అక్క, ముడి పడితేనేమో పడుతుంది, లేకపోతే గంతే అంత. ఫస్ట్ అయితే ఇడేమన్నా నేను అదే చెప్పిన, ఫస్ట్ నువ్వు పనిపోతుండే ఏదో ఒకటి చేసుకుంటుండే, ఖాళీగా ఉండు తిరుగుడు బంద్ చేసి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వాడు ఆల్రెడీ డ్యూటీ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఆ పిల్లవాళ్ళనే బంద్ చేసిండు కదా. పోరి మంచిగానే ఉంది, పోరి అయితే చదివేమో సాయంకాలం నేను సిటీ కొనుక్కొని వస్తా, రూబీ అని ఉంటాం మేము, వాళ్ళకి ఒకరు తెలియదు కదా. ఇప్పుడు ఏమంటాం మరి డాడీ ఇప్పుడు ఏమంటున్నావు మరి బాబా, ఏమంటావు? అడిగే మరి వీడు ఆమె చేసుకుంటాడు. ఓ అడిగా చెప్పు మరి. ఇంకేం చెప్పాలి?
చెప్పు నేను ఇట్లా డ్యూటీ చేసుకుంటా తర్వాత వచ్చి మరి మాట్లాడరు మరి కొన్ని రోజుల తర్వాత ఒకసారి అడిగైతే చూడురి ఇత్తనేమో చేసుకున్నా లేకపోతే ఏదో ఒకటి అన్నట్టు చూడు ఏం చేస్తారు బిడ్డ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎంతమందిని చూస్తలేరు మీరు ఎంతమందిని చూస్తలేరు ఈ ఎవరిలో ఎంతో మందిని ఇప్పుడు నువ్వు చూస్తలేవా కళ్ళ పండి వాళ్ళ పిల్లనే పట్టుకోవాలి వచ్చిందండి బయ్యారి మంచి సమయానికి వచ్చినావు దా